హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది బిగినర్స్ దగ్గర నుంచి బ్యాచిలర్స్ వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వైట్ రైస్లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం సపరేట్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెల్లుల్లి కారంతో మొత్తం అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ వెల్లుల్లి కారాన్ని అన్నంలో కలుపుకొని ఈ కోడిగుడ్డు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయితే సపరేట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట తయారు చేసుకోవడం. ఒక్కసారి తయారు చేసుకున్నారంటే మళ్ళా కావాలంటారు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో 7 కోడిగుడ్లు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. ఈ కోడిగుడ్లు మునిగేంత వాటర్ పోసుకోవాలి. బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వీటిని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే నాకైతే 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు పట్టింది. మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకొని ఎక్కువైతే కొంచెం ఎక్కువ టైం పెట్టుకోండి, తక్కువైతే కొంచెం తక్కువ టైం పెట్టుకోండి. ఈ ఎగ్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారబెట్టుకుందాం. ఈ ఎగ్స్ ఉడికిపోయినాయి అని తెలియాలంటే ఇలా కోడిగుడ్డు పైన పగుళ్ళు వచ్చినాయి అంటే ఉడికిపోయినట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు ఈ కోడిగుడ్లు చల్లారిపోయాక ఒక్కొక్క కోడిగుడ్డు తీసుకొని ఇలా పగలగొట్టుకొని దానిపై పెంకులు తీసేసుకోవాలి. ఒక గుడ్డు పెంకు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. మిగిలిన కోడిగుడ్లన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా అన్ని కోడిగుడ్లు తయారు చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్లు జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 4 స్పూన్లు కారం, మీ టేస్ట్ తగినట్టుగా మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. కొన్ని వెల్లుల్లి రేఖలు, ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కకూడదండి. హీట్ ఎక్కక ముందే కోడిగుడ్లు వేసేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిపోయాక వేసుకున్నారంటే కోడిగుడ్లు కింద అతుక్కుపోతాయి. ఈ బాండీకి అతుక్కుపోయినాయి అంటే కోడిగుడ్లు అంతా చెదిరిపోతాయి అన్నమాట. అందుకని ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసుకోవాలి. ఈ కోడిగుడ్లన్నీ బాగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే అతుక్కుపోతాయి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ స్టేజ్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడి ఆయిల్లోనే ఈ వెల్లుల్లి కారం అంతా వేగిపోతుంది. స్టవ్ వెలిగించి వేయించారంటే కారం నల్లబడిపోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే కొంచెంసేపు వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అంతా కోడిగుడ్లు పట్టే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లో కలుపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.